ఏమైంది? బెణికింది కదా, నొప్పిగా ఉంది, చాలా నొప్పిగా ఉంది. అయ్యో, మరెలా నడుస్తావు? ఎవరైనా ఎత్తుకొని తీసుకెళ్తే బెటర్ అనుకుంటా. లేనిపోని ఇంట్లో ఇవ్వడం తప్ప దీనికి వేరే పనే లేదనుకుంటా. ప్రేమ నీ ఫ్రెండే కదా, నువ్వే ఎత్తుకోవచ్చు కదా. అమ్మో, నా వల్ల కాదు. ప్రేమ, ఏమైంది? ఏమైంది కాలుకి? బండి స్టార్ట్ చేస్తుంటే స్లిప్ అయి కాలు బెనికిందంటీ. మీరేం కంగారు పడకండి, లోపలికి ప్రణయ్ ఎత్తుకొని వస్తాడు. ఇప్పుడు అది అవసరమా? నీకు హెల్ప్ అవసరం, మూసుకో. ప్రణయ్, నేనేమి అంటరాని వాడిని కాదు, మరీ అంత చిరాగ్గా ఫేస్ పెట్టు. జీసస్, వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని ఒకటైతే పాప గురించి కాని ఇంకా ఏ విషయంలోనైనా మా రెండు కుటుంబాల మధ్య ఎలాంటి గొడవలు ఉండవు. ప్రేమ ప్రణయలు ఒకటయ్యేలా చెయ్యి. ఇప్పుడు ఓకే కదా? యాక్ట్ చేయకు, చేసినంత చేసి ఇప్పుడు మంచోళ్ళ నటించుకు. పాప విషయంలో మీరు చేసినవన్నీ నేను మర్చిపోను. ఇది మళ్ళీ మొదటికొచ్చింది. పాప దొరికిన తర్వాత కూడా ఎందుకే ప్రణయ్ని అనుమానిస్తున్నావు? పాప దొరికినందుకు కాదు, మిస్ అయిన దాని గురించి మాట్లాడుతున్నాను. ఏమనుకోకు బాబు. అనుకోవడానికి ఏముందిలే ఆంటీ, దాని గురించి నాకు బాగా తెలిసిందే కదా. ఇన్ని రోజుల నుంచి భరిస్తూనే ఉన్నాను. నన్ను భరించమని నేను అడిగానా? నా మీద ఎగరడాలే గాని అడగటాలు మాట్లాడటాలు ఎక్కడున్నాయి? ఇదిగో, తెల్లవారుగానే మళ్ళీ కాళ్ళకి చక్రాలు కట్టుకుని అటు ఇటు పరిగెత్తకుండా కాస్త రెస్ట్ తీసుకో. నువ్వే నాకు చెప్పనవసరం లేదు, నాకు తెలుసు. ఏం తెలుసు? ఇది మారదు. సరే ఆంటీ, ఇక నేను బయలుదేరుతాను. జాగ్రత్త బాబు. అలాగే, బాయ్ బంగారం. ఏయ్, పాపని ముట్టుకో.